సురేంద్ర గారు మరి ఇదే సమయంలో ఆయన ఇప్పటికే జై భీమ్ భారత్ అనే పార్టీని కూడా నడుపుతా ఉన్నారు. త్వరలోనే అంబేద్కర్ విగ్రహ పరిరక్షణలో భాగంగా 1,00,000 మందిని తీసుకొచ్చి ఇక్కడ నిరసన చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు అసలు? ఈ రెండు విషయాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అసలు జై భీమ్ భారత పార్టీ జడా శ్రావణ్ కుమార్ ఎందుకు పెట్టాడు? ఈయన ప్రతిసారి కూడా నేను 1,00,000 మందితో, అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ సంవత్సరానికి ఒక ఈవెంట్ తీసుకుంటాడు. అందరూ 5,000 మందితో, 100 మందితో, 2,000 మందితో చేస్తాడు. నేను అలా కాదు, 1,00,000 మందితో ఏది పెట్టినా కానీ అవి ఎందుకు పెట్టాడు ఆయన మాటల్లోనే ఆయన చెప్పినవి మీరు ఒకసారి వింటే ఈ ప్రజలందరికీ కూడా ఆయన పార్టీ ఎందుకు పెట్టాడు అనేది అందరికీ అర్థమవుతుంది. నాకున్నటువంటి స్థాయిలో, నాకున్నటువంటి ఆలోచన విధానంతో, నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా, నిజమైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో, నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఒక పార్టీ పెట్టి, ఒక పార్టీలో 4 సభ్యుల్ని కోరేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టి కనీసం కొన్ని ఓట్లైనా తీసుకొచ్చుకుని ఆత్మ ప్రతీకగా నిలబడాలి. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి తేహి అని అడగకూడదు. ఇది ఆయన చెప్పే మాటలు. కానీ చేసేదేంటి? ఆయనే చెప్పాడు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు. ఇది కూడా వింటే కానీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైద్ది. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకు వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు? రాజకీయంగా ఇలాంటి బోకర్లు, ఇలాంటి అవినీతి పరులు, ఇలాంటి ప్యాకేజ్ స్టార్లు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది. ఇలాంటి వాళ్ళని దళిత సమాజం నమ్మకూడదు. దళితులకు అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడ విగ్రహం దగ్గర క్లీనింగ్ లేని మాట వాస్తవం. ఈరోజు ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ చేస్తుంది. అది కాంట్రాక్టర్ చేసిన తప్పిదం. ఆ కాంట్రాక్టర్ ఎవడంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్టీలో ఒక సభ్యుడైనటువంటి మాల్యాద్రి అనే అతన్ని తీసుకొచ్చి అతని ద్వారా కాంట్రాక్ట్ ఇప్పించాడు. ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది. అవి వర్కర్కి ఇచ్చి మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఇది. కానీ కాంట్రాక్టర్ కావాలని చెప్పేసి అక్కడ వర్కర్కి జీతాలు ఇవ్వకోకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ధర్నాలో కూర్చునేలాగా చేసి అక్కడ చెత్త పేరుకుపోయేలాగా చేసి ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇదిగో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తున్నారు. ఎంత దారుణం అంటే అక్కడ విగ్రహాన్ని పడేస్తున్నారంట, తీసేస్తున్నారంట, నాశనం చేసేస్తారంట. చెత్త పేరుకుపోయిన మాట వాస్తవం, పరిసరాలు శుభ్రంగా లేని మాట వాస్తవము. దాన్ని క్లీన్ చేయండి, అక్కడ పట్టించుకోండి, ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో దాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్కి, ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సంఘం వాళ్ళకి హక్కు ఉంది. మాట్లాడాలి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయము, విగ్రహ రాజకీయము, నీచమైన రాజకీయాలు చేస్తామంటే ఎవరో చూస్తూ ఊరుకోరు. ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.